ఎక్కడ ఎక్కావురా? అరే 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 మళ్ళీ షర్ట్ లోపల నీకు టీ షర్ట్ కూడా మూతేందిరా, మూతేంది? చూడుగో మాకు ఏం అక్కర్లేని పనికి రానివన్నీ కావాలి. అరే అరే సరే దా. ఇది డోన్ అంటారా? అమ్మో ఫైనల్లీ వచ్చేలా ఉన్నాడు. ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావురా చిట్టి తండ్రి? రే ఏంట్రా ఇది, ఎక్కడ ఎక్కావురా? నాకు ఖుషి, నాకు ఖుషి. అరే 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 భలే ఇస్తాడు కిసి వీడాకు. తమ్ముడిని రెడీ చేద్దాం. అరే మా వాడు ఒక్క ప్లేస్లో అస్సలు ఉన్నాడు. వాడే కోతి అని అంటే వీడు కోతిష్టు. ఈ కోతికి డబల్ ఉన్నాడు. ఇక్కడ డీజే టిల్లు అయితే డీజే టిల్లు స్క్వేర్ వీడు. రెడీ అవుదాం. చూడు అసలు, చూడు మళ్ళీ షర్ట్ లోపల నీకు టీ షర్ట్ కూడా మూతేందిరా, మూతేంది? అలా పెడతావేంటి మూతి? అరే మున్నులు ఇటు ఇటు చూడు. మున్నులు నేను రెడీ అని చెప్పు. ఐఎమ్ రెడీ. ఏంట్రా అరే చికెన్ వేసుకున్నాడు రా. ఏం దొరికితే నోట్లో పెట్టేసుకోవడం, కొరకడం, పళ్ళు వచ్చాయి. వద్దురా స్వామి, వద్దురా, నిలబడ్డానికి ట్రై చేయకురా స్వామి. ట్రై చేస్తాడు, సడన్గా వదిలేసి కింద పడతాడు. సో వాడి కోసం ఇది తీసుకున్నాను చూడండి. తలకు కడితే కింద పడిన తలకు తగలకుండా ఉంటుందని. ఎక్కడికి? అదో 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 ఎక్కడికి రా, ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి? చూడుగో మాకు ఏం అక్కర్లేని పనికి రానివన్నీ కావాలి. ఇంత ఆలోచిస్తున్నావేంట్రా? ఎవరు లేకుండా దాటుకొని వెళ్ళిపోతాం. సరే అయితే నేను వెళ్ళిపోతున్నా. బాయ్ బెట్టా. అంటే ఇప్పుడు వచ్చేస్తావు చూడు. అరే అరే ఓమైంది, నిలబడితే ఎట్లా? దాటుకోవాలి, పాకాలి. మునులు గారెలు వేద్దామా? మునులు వేద్దామా? మమ్మ గారెలు వేసుకుంటా. గారెలు తింటావా? అవునా, నువ్వు తింటావా గారెలు? నీ పేరు చెప్పి మేము తినమా? చెప్పు. మేము తింటాం. గారెల పిండి రెడీగా ఉంది. నువ్వు ఈ పని పెట్టుకున్నావేంటి పొద్దున? సో ఇది మునగాకు అన్నమాట. సో మునగాకు మా ఇంట్లో బాగా తింటాం. నేను కూడా చాలా బాగా తింటాను. మునగాకు ఫ్రై చాలా బాగుంటుంది. రే ఏమైందిరా, ఎత్తుకో ఒకసారి. ఎత్తుకు ఎంత ఫైట్ చేస్తాడో, ఉండనే ఉండడు. అగు అరే అరే నన్ను వదులు, నేను వెళ్ళిపోతాను, నన్ను వదులు, నేను వెళ్ళిపోతా అంటు. సరే దా, ఇంట్లోకి వెళ్దాం. దా ఇంట్లోకి వెళ్దాం. అరే నువ్వు కూడా పైకి వెళ్తున్నావా? ఇంకా అన్నయ్య ఉండి ఇంకా ఫాస్ట్గా ఎక్కేస్తాడు. మెల్లిగా బ్యాలెన్స్ చేసుకొని. హ్యాపీ నుంచి కూడా హ్యాపీ నుంచి అసలు. వాడు వీడికి ఇదే కావాలి. ఎక్కడెక్కడ చూడు, అన్నయ్య పిలుస్తున్నాడు చూడు. నా దగ్గర రా అంటున్నాడు.
ఒక చెయ్యి మంచి ఇలా పెట్టి ఇలా కాలు పెట్టి అదే కదా అసలు. చూడగా అదే అర్రే అర్రే చిట్టి తండ్రి, అర్రే వచ్చేసాడు 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 అమ్మా. ఇంకా చూడు ఎట్లా ఎట్లా వస్తాడు చూడు. అర్రే అమ్మా. సో చూసారు కదా మా వాడు ఒక ప్లేస్లో ఉండట్లేదు, గడప దాటేస్తున్నాడు, మెట్లన్నీ ఎక్కేస్తున్నాడు, వదిలితే ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్తున్నాడు, ఎత్తుకోవద్దు అంటున్నాడు. సో అందుకని మా వాడు గడప దాటితే సో ఒక మైల్ స్టోన్ అచీవ్ అయ్యాడనమాట. సో గడప దాటాడు కాబట్టి గడప దాటితే గారెలు అని ఈ మైల్ స్టోన్ని మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంట్లో గారెలు వేసుకొని తినేద్దాం ఫుల్గా. మా చిన్నోడు ఆడుకొని అలసిపోయి నిద్రపోయాడు. అమ్మ వాళ్ళు గారెలు చేస్తున్నారు. ఈ లోపల నేను మాపింగ్ ఆన్ చేస్తాను. సో ఇల్లంతా నీట్గా క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత మా చిన్నోడు మళ్ళీ వచ్చి ఫ్లోర్ మీద ఆడుకోవడానికి నీట్గా ఉంటుంది అనమాట. మెయిడ్స్ రానప్పుడు ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ రీసెంట్గా నేను ఒక వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నది, చాలా బాగుంది, రండి చూపిస్తాను. దిస్ వన్, ఇది అగారో ఆల్ఫా రోబో వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. సో ఇది 2-in-1 వ్యాక్యూమ్ క్లీనర్. ఇది అంటే డ్రై వ్యాక్యూమ్ చేస్తుంది అండ్ వెట్ మాపింగ్ చేస్తుంది. రెండు పనులు ఒకేసారి అయిపోతాయి. స్పెషల్లీ మెయిడ్స్ రానప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. సో నేను దీని గురించి చెప్తాను ఫటాఫట్, మీకు కూడా హెల్ప్ అవుతుంది. మనకి ఎంత హెల్ప్ అవుతుంది ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో మెయిన్ యూనిట్ ఇలా ఉంటుందన్నమాట. సో మనకి సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా పని చేస్తుంది. కొంచెం వెయిట్ ఉంటుంది ఇది. సో అలాగే మనకి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. సో దిస్ ఇస్ ఛార్జింగ్ డాక్ అనమాట. సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ దిస్ ఇస్ అడాప్టర్. సో ఇందులో మనకి వెనకాల చూస్తే ఇది మనకి మాపింగ్ క్లాత్ ఒకటి వస్తుంది. సో డస్ట్ అంతా కలెక్ట్ చేయడానికి ఇదంతా కూడా బ్రష్ అనమాట. సో అంతా ఇందులో నుంచి వ్యాక్యూమ్ చేసుకుంటుంది. అండ్ అలాగే ఇది మెయిన్ బ్యాటరీ. ఇది 360 degrees వీల్ అనమాట, ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవడానికి. అండ్ దిస్ ఇస్ ఈ బ్రషెస్ ఏంటి అంటే డస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసి ఈ వ్యాక్యూమ్ సైడ్ పంపించడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఎక్స్ట్రా కూడా మనకి 2 ఇచ్చారు చూడండి. సో ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు కాబట్టి సో లెఫ్ట్లో ఇది ఫిక్స్ చేయాలి, రైట్లో ఇది ఫిక్స్ చేయాలి అనేది అర్థమవుతుంది. ఈ కలర్ ఉంటే మనకి లెఫ్ట్లో ఫిక్స్ చేయాలి అని అర్థం. అలాగే గ్రీన్ కలర్ ఉంది అని అంటే రైట్లో ఫిక్స్ చేయాలి అని అర్థం అనమాట. అండ్ వీల్స్, ఈ వీల్స్ నార్మల్ ఫ్లోర్ మీద అయినా, మార్బుల్ ఫ్లోర్, టైల్స్ కానీ లేకపోతే వుడెన్ ఫ్లోర్ అయినా సరే. అండ్ ఇక్కడ మనకి సస్పెన్షన్ ఉంది చూసారా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కార్పెట్స్ మీద కూడా క్లీన్ చేస్తుంది. ఓకే, సో ఇది డస్ట్ కలెక్టింగ్ అనమాట. సో చూస్తున్నారా, ఇదంతా కూడా ఇక్కడ డస్ట్ కలెక్ట్ చేస్తుంది. ఇది హెపా ఫిల్టర్. మనకి ఇందులో 2 ఇస్తారు. అలాగే మాపింగ్ చేస్తున్నప్పుడు వాటర్ ఫిల్ చేయడానికి ఇది. సో ఇన్ని వాటర్ సరిపోతాయా అని మనం అనుకుంటాం. ఫస్ట్ తీసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, అరే కొన్ని వాటర్ అంటే మనం ఎక్కువ వాటర్ వేస్ట్ చేస్తూ ఉంటాం. ఎంత కావాలో, ఎంత సఫిషియెంట్గా వాటర్ కావాలో అంతే యూస్ చేసుకుంటాం. వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది కూడా ఇది. అలాగే బ్రష్ క్లీన్ చేసుకోవడానికి సో దిస్ వన్, ఇది మాన్యువల్ అనమాట. సో మనకి ఏది అర్థం కాకపోయినా ఫిక్స్ చేస్తున్నప్పుడు ఇది చూస్తే అన్నీ అర్థమైపోతాయి. అండ్ అలాగే ఇక్కడ మనకి QR కోడ్ ఇచ్చారు. సో మనకి ఇది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి, ఏ డౌట్స్ ఉన్నా దీన్ని స్కాన్ చేస్తే మనకి ఇట్లా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ అలాగే వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. ఫైనల్లీ మీకు ఈ అగారో ఆల్ఫా రోబో వ్యాక్యూమ్ క్లీనర్తో ఏమేమి వస్తాయని చూపించేశాను. సో ఇప్పుడు ఎలా యూస్ చేయాలి అనేది చూపిస్తాను. డెడ్ ఈజీ. సో ఫస్ట్ ఇంత కాంప్లికేటెడ్ ఏమో అని అనిపించింది, కానీ సో మనం మొబైల్లో ఈ స్మార్ట్ లైఫ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానివల్ల ఎంత ఈజీ అనేది అర్థమైంది. అబ్బా చాలా ఈజీ అబ్బా. మనం దీనికి పని అప్పచెప్పేసి మన పని మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇందులో వాటర్ ఫిల్ చేసేద్దాం. ఓకే, సో వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఇది మళ్ళీ దీనికి అటాచ్. సో దాని తర్వాత ఇది ఫిక్స్ చేయాలి. ఇది మాపింగ్ క్లాత్ ఉంది కదా ఇటు సైడ్, యాక్చువల్లీ ఇది చెరుపర్ ఇచ్చారనమాట. ఇట్లా ఈజీగా స్టిక్ అయిపోతుంది కాబట్టి సో మనం వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో ఫస్ట్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ పవర్ ఆన్ చేస్తున్నాను. ఓకే, 2 బటన్స్ బ్లింక్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే 2 బటన్స్ ఒకేసారి ప్రెస్ చేసి 3 seconds హోల్డ్ చేయాలి. సో పవర్ ఆన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మళ్ళీ ప్రెస్ చేసి ఒక 15 seconds వరకు పట్టుకోవాలి. ఎస్,
ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి వైఫైలోకి వెళ్ళాలి. సో వైఫైలో ఏంటి అని అంటే మనకి 5G మోడ్ అలా తీసుకోదు ఇది. సో ఏంటి బుజ్జి ఇది 2.4 GHz. సో 2.4 GHz మాత్రమే తీసుకుంటుంది. సో మనం ఎక్కువ ఉండేది తీసుకోదన్నమాట. సో ఆ వైఫై కనెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ స్మార్ట్ లైఫ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్మార్ట్ లైఫ్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి అంటే ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో వైఫై బ్లింక్ అవుతుంది చూసారా, ఇట్స్ కనెక్టెడ్. సో ఇప్పుడు మనము మన మొబైల్లో ఈ స్మార్ట్ లైఫ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాడ్ డివైస్, ఓకే, స్మాల్ హోమ్ అప్లయన్సెస్. తర్వాత చెప్పు మంజు ఇందులో కింద స్క్రోల్ చేయి, ఆ బొమ్మ కనిపిస్తుంది కింద స్క్రోల్ చేయి, వాక్యూమ్ క్లీనర్ మధ్యలో. సో ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ వైఫై ఇది ఉంది. సో మధ్యలోది వైఫై అంతే కదా. సో ఇక్కడ మనం 2.4 GHz సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. ఓకే, ఇది మనకి స్లోగా బ్లింక్ అవ్వాలా లేకపోతే క్విక్గా బ్లింక్ అవ్వాలా అనేది చూపిస్తుంది. మనం బ్లింక్ స్లోలీ అన్న ఆప్షన్ తీసుకున్నాం. ఓకే, ఆల్ఫా. సో ఆల్ఫా బీయింగ్ యాడెడ్. ఇందులో లైడార్ 2.2 నావిగేషన్ ఉంది అండ్ అలాగే స్లామ్ 9.2 టెక్నాలజీ ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, సో మనం ఆన్ చేయగానే మనం మాపింగ్కి రెడీ, వ్యాక్యూమ్కి రెడీ అని చెప్పేసి మనం ఆన్ చేయగానే ఏమవుతుంది అని అంటే ఫస్ట్ స్కాన్ చేసుకుంటుంది. సో దాని తర్వాత మ్యాప్ వేసుకుంటుంది. సో మొత్తం అది మ్యాప్ వేసుకున్న తర్వాత అకార్డింగ్ టు అంటే ప్లానింగ్ చేసుకున్న తర్వాతే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇందులో 3000 PA స్ట్రాంగ్ సక్షన్ ఉంది అండ్ అలాగే 100 minutes రన్ టైం ఉంటుంది, రీఛార్జబుల్. సో ఈ యాప్ని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే ఇందులో 5 types ఆఫ్ క్లీనింగ్ ఉంది. అంటే క్విక్గా చేసుకోవచ్చు, స్పాట్ క్లీనింగ్ ఉంది, అలాగే UI అండ్ Y షేప్డ్ క్లీనింగ్ ఉంది. సో జిగ్జాగ్ క్లీనింగ్ అంటే మనకి ఇలా జిగ్జాగ్లో వెళ్ళి క్లీన్ చేయాలి అలా ఉంది. సో ఇందులో 4 types ఆఫ్ సక్షన్ మోడ్స్ ఉన్నాయి అనమాట. అంటే ఈ స్మార్ట్ లైఫ్ యాప్లో మనం ఇది కనెక్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి సక్షన్ మోడ్లోకి వెళ్తే ఇందులో ఎకో, స్టాండర్డ్, స్ట్రాంగ్, అలాగే సూపర్ స్ట్రాంగ్. సో 4 మోడ్స్ని చూపిస్తుంది. అందులో మీరు ఏ మోడ్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే క్లీనింగ్ మోడ్. సో ఈ క్లీనింగ్ మోడ్కి వెళ్తే క్విక్ క్లీనింగ్లో షార్ట్ హెడ్, కార్పెట్, వై షేప్డ్, అలాగే సో మనకి ఈ ఆప్షన్స్ చూపిస్తుంది. ఈ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆల్రెడీ మేము మ్యాపింగ్ అనేది చేసాము. సో పూజ రూమ్ ఎక్కడుంది, కిచెన్, లివింగ్ ఏరియా, సో అంతా కూడా అది ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ స్కాన్ చేసి మ్యాపింగ్ అనేది వేసేసుకుంది. సో దాని తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేసింది. సో వన్స్ మ్యాపింగ్ వేసేసుకుంది అని అంటే మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో అట్లా మేము ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పేరు అయితే ఇచ్చేసామన్నమాట. సో ఇలా మ్యాపింగ్ అనేది చేసేసుకుంటుంది. సో దాని ప్రాసెస్లో మనం క్లీనింగ్ ఎలా చేయాలి అనేది ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఈ ఏరియానే చేయాలి, లివింగ్ ఏరియా కానీ బెడ్రూమ్ కానీ ఏదైతే చేయాలనుకుంటున్నామో అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి క్లీనింగ్ అండ్ మాపింగ్ అంతా అయిపోయింది. సో అయిపోయిన తర్వాత అదే ఆటోమేటిక్గా వెళ్తుంది. లేదు మనం ఆపేయాలి అని అంటే యాప్లో సో మనకి డాక్ అనే ఉంటుంది. ఆప్షన్ కనుక ప్రెస్ చేస్తే ఎస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఫోన్తోనే మనం ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక లాగిన్తో మనం మల్టిపుల్ డివైజెస్లో లాగిన్ అయి ఉంటే సో ఎన్ని ఫోన్స్ నుంచి అయినా సరే ఎవరైనా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో మనం ఇంట్లో లేకపోయినా సో బయట నుంచి అయినా కూడా ఇది మనం వచ్చే టైంకి ఇల్లంతా క్లీన్ చేయాలి అని చెప్పేస్తే చక్కగా క్లీన్ చేసి పెట్టేస్తుంది తెలుసా. మీరు అగారో ఆల్ఫా రోబో వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలి అని అనుకుంటే లింక్స్ ఆర్ ఇన్ ది డిస్క్రిప్షన్. అరే గారెలు అవుతున్నాయి బిడ్డ, తింటావా అగు పూతికంతా పూసుకున్నాడు. వద్దు పెట్ట తినచ్చామా? ఏంట్రా కొరికావా ఏంటి నిజంగా? జున్ను అట్లా చెయ్యొద్దు బెట్ట. ఎంత పెద్దది కొరికాడు. వదులురా ఊసే బయటకు ఊసే. చూడసలా నమ్ముతున్నాను మళ్ళీ అట్లే మింగడు. ఎట్లా ముని పండ్ల మీదకి తెచ్చుకొని పండ్ల మీదనే కొరుకుతూ ఉంటాడు. చూడదు చూడు మింగడు మింగడు. తీసా కొంచెం. ఏంటి అంత తింటున్నావు?
అంతే బయటికి తీ ఫైనలీ డెకోర్ ఇలా చేశాను. గడప ముందు ఇట్లా ఫ్లవర్స్తో డెకోర్ చేసి గారెలతో 9 అని రాశాను అనమాట. అంటే మా వాడు 9 months కంప్లీట్ అవ్వలేదు, 9th monthలో ఉన్నాడు. ఈజ్ 8 months ఓల్డ్ నౌ. సో 9th month రన్నింగ్ కాబట్టి గారెలతో 9 అని రాశాను. అండ్ కొన్ని గారెలు పక్కన పెట్టాను. సో వాడు ఇలా గడప దాటుకుంటూ వచ్చి గారెలు పట్టుకొని తినక్కర్లేదు, పట్టుకుంటే చాలు. ఇందాకే కొరికేసాడు కదా చేస్తున్నప్పుడే. సో అందుకని తినకూడదు అని కొంచెం కొరికితే ఏం కాదు. కానీ మున్నులో రెడీ చూడండి కోసం గారెలు వేసాం. గారెలు తినేద్దాం మనము, తినేద్దాం. రెడీయా? రెడీ టు అటాక్? కావాలంట. ఒక్క నిమిషం, ఇక్కడి నుంచి మా వాడు వస్తాడు. రెడీ? అక్కడికి వెళ్ళమంటే ఇక్కడున్న ఫ్లవర్స్. అప్పుడే అనుకున్నాను ఇక్కడ వెయ్యొద్దు అని. స్టిల్ మున్ను చూడ మున్ను మున్ను వడ ఓకే మున్ను గారే మున్నమ్మా చిటికనం ఇక్కడ గారే తమ్ముడు పిలుస్తున్నాడు, నాన్న పిలుస్తున్నాడు. తమ్ముడు అని చెప్పేట వాడు వస్తాడు. వాడైతే ఎంత బిజీలో ఉన్నాడు చూసావా? వాడు ఫ్లవర్స్ అన్ని తీసుకొని అమ్మ ఫైనల్లీ వచ్చేలా ఉన్నాడు. బోర్ కొడుతూ వస్తాడు. అరే మేము పిలుస్తున్నా వాటిలో జుట్టు పిలుస్తూ వస్తావా నువ్వు? డబ్బులు పడతాయి నీకు. డోనటా రే, ఇది డోనటారా? గారే ఇది. డోనట్ ఇది. మును కమ్ దా 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 మును రా 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 చిటి తండ్రులు రా 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 అచ్చి చిచి అచ్చి చిచి అచ్చి చిచి అరే వాడు ఎక్సర్సైజులు చేస్తున్నాడు చూడరా. అమ్మో ఇక్కడ కూడా మళ్ళీ ఫ్లవర్స్ చూస్తున్నాడు. చిట్టి తండ్రి వడ టేస్టీ ఉందా? వడ టేస్టీ ఉందా? యమ్మీ యమ్మీ యమ్మీ. అమ్మో చిట్టి తండ్రి టేస్టీ ఉందా? ఈజ్ టేస్టీ? కావాలా నీకు గారెలు? కావాలా నీకు? అమ్మా గారెలు కావాలా నీకు? గారెలు కావాలా? గారెలు కావాలా? అర్రే 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 వాడికి అసలు బోర్ కొట్టట్లేదు చూడు.